ఐపీఎల్ 2024 37వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు గుజరాత్ టైటన్స్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ అయితే ఈరోజు చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే ఈ వీడియోలో మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 శశాంక్ సింగ్ వర్సెస్ మోహిత్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉన్నవి ఒక ఇంక్రెడిబుల్ బ్యాటిల్. మేలీ ఆడేది రెండు జట్లు చివరిగా తలపడినప్పుడు మనం క్లియర్గా చూసాం. శశాంక్ సింగ్ ఒంటి చేత్తో పీబీకేఎస్ టీంని గెలిపించాడు. మరి ముఖ్యంగా డెత్ ఓవర్స్లో గుజరాత్ బౌలర్స్ని ఉతికారేసి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. సో శశాంక్ సింగ్ అయితే మోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపాటు ఒక్క ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఆడి ఏకంగా 22 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో అవుట్ కూడా కాలేదు. ఈవెన్ మరో పంజాబ్ ఫినిషర్ అయిన అశుతోష్ శర్మకు కూడా మోహిత్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 160 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో జీటీ టీంకున్న అతిపెద్ద సవాళ్ళు వీళ్ళిద్దరే, అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్. వీళ్ళిద్దరిని వాళ్ళు ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత బెటర్. చూడాలి మరి సీనియర్ ప్లేయర్ అయిన మోహిత్ శర్మ ఈసారి వీళ్ళ కోసం ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 4 జితేష్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మ్యాచ్లో పోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ నార్మల్గా చూసుకుంటే రషీద్ ఖాన్కి ఎప్పుడూ కూడా ఒపోనెంట్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంటుంది. కానీ పంజాబ్ వికెట్ కీపర్ అయిన జితేష్ శర్మ కొన్ని సందర్భాల్లో రషీద్ ఖాన్ డామినేట్ చేశాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ఒక ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మొమెంటమ్ని మార్చేశాడు. బట్ ఎన్వర్ 2 సిక్స్లు కొట్టిన తర్వాత మళ్ళీ రషీద్ ఖాన్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. సో దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎస్పెషల్ ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే 3 ఇన్నింగ్స్లో జితేష్ శర్మ 17 బాల్స్ ఆడి 29 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి మాత్రమే రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే జితేష్ శర్మకి అయితే రషీద్ ఖాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. చూడాలి మరి మ్యాచ్లో అతను కౌంటర్ చేసేందుకు రషీద్ ఖాన్ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే మ్యాచ్లోని పోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ పంజాబ్ ఆడిన చివరి మ్యాచ్లో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో అతను మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో డేవిడ్ మిల్లర్ లాంటి ఒక హై క్లాస్ బ్యాట్స్మెన్ ఫేస్ చేయాలి. మెయిన్లీ మిల్లర్కు చూసుకుంటే పటేల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్లో తలబడితే 65 బాల్స్ ఆడిన అతను ఏకంగా 109 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఇలా ఫాస్ట్గా ఆడే క్రమంలో హర్షల్ పటేల్ బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ కూడా అయ్యాడు. బట్ స్టిల్ ఆ యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న మిల్లర్కి అయితే క్లియర్గా హర్షల్ పటేల్ మీద అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పై చేసి సాధిస్తారనేదే. నెంబర్ 2 లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇది కూడా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లోని పోయి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ యొక్క ఫారెన్ బ్యాట్స్మెన్ చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొట్టకుండా అవుట్ అయిపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ మీద రన్స్ కొట్టాలని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో ప్రెజర్ని ఇంకా పెంచేస్తూ నూర్ అహ్మద్ లివింగ్స్టన్ డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాట్లో అతనిదే పైచే. మొత్తం 2 ఇన్నింగ్స్లో తలపడితే 5 బాల్స్ వేసిన అతను 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 ఇన్నింగ్స్లో లివింగ్స్టన్ 2 టైమ్స్ అవుట్ చేసేశాడు. సో నూర్ అహ్మద్ లాంటి ఒక చైనామెన్ స్పిన్ బౌలర్ని ఫేస్ చేసేందుకైతే లివింగ్స్టన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో అతని మీద అప్పర్ హ్యాండ్ సాధిస్తాడా, లేకపోతే మరోసారి నూర్ అహ్మద్ డామినేషన్ కొనసాగుతుంది అనేది. నెంబర్ 1 శుభ్మన్ గిల్ వర్సెస్ కగిసో రబాడ. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడ్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గుజరాత్ టీం యొక్క బ్యాటింగ్ కంప్లీట్లీ గిల్ మీద డిపెండ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా పీబీకేఎస్ జరిగిన మ్యాచ్లో గిల్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ప్రజెంట్ అయితే జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతను ఫేస్ చేయవలసిన ఫామ్లోనే కగిసో రబాడను. మెయిన్లీ అతను ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. సో ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా నెక్ టు నెక్ బ్యాటిల్ నడుస్తూ వచ్చింది. మొత్తం 9 ఇన్నింగ్స్లో తలపడితే 52 బాల్స్ వేసిన అతను 69 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో గిల్ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న వీళ్ళిద్దరు బ్యాటిల్ చాలా వరకు నెక్ టు నెక్ కనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎవరు పై చేసి సాధిస్తారనేది. సివికేఎస్ పీబీకేఎస్ మరియు జీడీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.